ఎక్కడ ఉన్నారా? ఇప్పుడే నెల్లూరుకు వస్తా ఉన్నారా? నీతో మాట్లాడాలి, మన ప్లేస్ తెలుసు కదా, తొందరగా వచ్చి. ఏంది విషయం చెప్పరా? విషయం లేదు, త్వరగా వచ్చి. ఏమైంది తలకాయ పలగొట్టుకుంటున్నావా? ఏంటి ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు? మన ఫ్రెండ్స్ అందరూ బాగుపడిపోతున్నారా, మేము కూడా బిజినెస్ చేద్దామని. ఇది మళ్ళీ మొదలు పెట్టాడురా. ఎందుకురా తలకాయ అంతా పాడు చేసుకుంటున్నావు? ఇదంతా మనకు సెట్ కాదురా, వదిలి. ఎవ్వడికి ఏం సెట్ కాదు, మనమే సెట్ చేసుకోవాలి. ఏది అమ్మాయి నాకు సెట్ చేయి. ఏంటి జోకా? ముందు ఎవరు జోక్ వేసింది? ఇదంతా కాదురా, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. నా మాటే శాస్త్రం. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే గానే, మీ నాన్నని ఎలా నాశనం చేయాలనుకుంటున్నావు? నాశనం ఏంటి? మీ నాన్నే కదరా పెట్టుబడి పెట్టేది. నాకు అర్థం కాల. పోను అన్ని నీకే అర్థం అవుతాయి గానీ, ఇంతకీ ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నావు? బండెక్కు, ఏం చేయబోతున్నానో చెప్తా. ఏమో నేను తీసుకుపోయి అమ్మేవు కదా. అవునేదా? ఎందుకు ఏడాపమన్నావు? చూసావుగా ఎలా ఉందో? చూసాను రా, బానే ఉందా. అయినా నన్ను ఇక్కడ ఎందుకు ఆపమన్నావు? ఇలాగ హోటల్ పెడదాం. అంతా బానే ఉంది కానీ అక్కడ కళ్యాణ మండపం రాసిందా? ఆ హోటల్ పేరు కళ్యాణ మండపం. హోటల్ పెట్టి ఏం తగల పెడదాం అనుకుంటున్నావు? ఏం తగల పెట్టిపోతున్నాను క్లారిటీగా చెప్తావా? సరే పా, చూద్దాం. మీరు ఇస్తారా నీ క్లారిటీ? రా వచ్చి కూర్చో. ఏమో క్లారిటీ ఇస్తాను, ఇప్పుడు చెప్పు. హోటల్ పేరు రారా బెహా అని పెడదాం అనుకుంటున్నా. రారా బెహా ఏందిరా? ఇంట్లో పెద్దోళ్ళందరూ పిల్లకాయల్ని బెహా అని పిలుస్తారు. సరే బెహా ఓకే. రారా ఏందిరా మర్యాద లేకుండా? రారా అంటే రారా అని కాదు, రారా స్వామి రారా. ఆ రారాలో రారా. హోటల్ పేరులోనే ఇంత క్రియేటివిటీయా? ఇంకా ఎన్ని దరిద్రాలు వినాలో. సరే కదమ్మా, ఇంకా హోటల్లో స్పెషల్ ఏంటి? స్పెషల్ కాదు స్పెషల్ అంటే ఏంటో అర్థం కాల. మన మెనూ మొత్తం స్పెషల్ ఐటమ్స్. అంటే కుంభీ పాకమా? ఏది శాంపుల్ గా ఒకటి? మన మెనూలో ఫస్ట్ ఐటమ్ టెంకాయ పీచ్ పీచ్. టెంకాయ పీచు పీచా? దాన్ని ఎలా తయారు చేస్తారు ఒకసారి చెప్పు. టెంకాయ చెట్టుకి కాసిన లేత కొబ్బరికాయని తీసుకొని వచ్చి వేడి నీళ్ళలో నానబెట్టి దాని పీచుతో కర్రీ చేస్తాము. అదే ఫ్లాష్ బ్యాక్. పాకిస్తాన్ వాళ్ళు ఎవరెవరో తీసుకోబోతున్నారు, నిన్ను తీసుకోబోవట్లేదు ఏంట్రా? దీనికి ఆశ్చర్యపోతే ఎలా, ఇంకా చాలా ఉన్నాయి దాచా. దీన్ని వింటుంటేనే నాకు ఇదోలా ఉంది. చాలా ఉన్నాయా? నెక్స్ట్ స్పెషల్ వచ్చేసి పంది పళ్ళతో పచ్చడి. ఎలా ఉందమ్మా? అది విన్న వాళ్ళు పంది పేళ్ళ చొప్పు ముంచి కొడతారు. ఏంటి అంత సమస్య ఉందా? మరి ఉండదా? ఆ దేవుడు నిన్ను తయారు చేసేటప్పుడు మధ్యలోనే విసుగొచ్చి కిందకు తోసేసినట్టున్నాడు. ఆ దేవుడికి కూడా తెలుసు మావా, నా లాంటి ఇంకోటి ఉండదు. అరే మావా, నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఎప్పటికి ఇంతే మావా, నువ్వు మారవరా. ఇష్టబ్బా చాలా. నీ ఊర్లో తెలియటట్లు ఎక్కడ వాడబాకు. ఎట్రా బాబు మీతో ఏగేది? మాట్లాడితే ఏ తెలియమంటారు, మాట్లాడకపోతే ఏ బలుపు అంటారు. సస్తున్నావు ఎవరో మీతో. నువ్వు బాగుపడు మచ్చా, నన్ను బాధ పెట్టమాకు. నీ ఆర్గ్యుమెంట్ లాపి ఆ దరిద్రం గురించి ఏందో చెప్పు. అదే ఆ హోటల్ గురించి ఏందో చెప్పు. మన మెనూలో చాలా స్పెషల్ అయితే ఉన్నాయి. పిల్లితో పాయసం, కాగితో కబాబ్, కుక్కతో కిచిడి, పాముతో పులావ్, ఎలుగుతో బజ్జీలు, అబో ఎన్నో ఉన్నాయి. ఇంకా నీ హోటల్ ఇండియాలో కాదురా, చైనాలో అయితే కరెక్ట్. నా కోరిక ఏంటంటే ఇండియాలో మన హోటల్ ని బాగా డెవలప్ చేసి ఫ్రాంచైజెస్ ఇవ్వాలని. మావా, నా మీద కొంచెం కూడా చాలనిపించట్లేదా? అందుకేనా తొందరగా రమ్మని చెప్పింది. మీకోసం నా స్వహస్తాలతో మిడతలు ఫ్రై చేసుకుని వచ్చాను. అనుకున్నా అటు తిరిగి నా దగ్గరికి వస్తావని అనుకున్నా. తిను మామా తిను. ఆహా, విధి నాతో ఈ రోజు క్యారం బోర్డు ఆడుకుంటుందిరా. తప్పదా? తప్పదు మావా, తిను. ఒక్క నిమిషం మావా. ఏమే, నిన్న ఒక చొక్కా వదిలేను కదా, దాంట్లో 7.5 రూపాయలు తీసుకో. మన ఎదురింటి శ్యామలాక్కకి 2 కప్పులు ఉప్పు ఇవ్వాలి, ఇచ్చేసి. మన ఇంటి అనుకున్న 2 జామ చెట్లు మన పెద్దోడికి ఇచ్చేసి. దాని పక్కనే ఉన్న 2 కొబ్బరి చెట్లు మన చిన్నోడి పేరు మీద రాసిచ్చేయి. అలాగే పక్కింటి సీమాను కూడా అడిగానని చెప్పా. ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడేసి వస్తానా? సరే తొందరగా రామావా. సరైన టైంకి ఫోన్ చేసావు మావా. వీడు సరే, వీడు హోటల్ సరే, నేను చంపా.